ఆ రోజు సర్పాలని పూజిస్తాం, గరుత్మంతుడిని పూజిస్తాం. అదే ఈ నాగపంచమి, గరుడ పంచమికి ఉన్నటువంటి ప్రత్యేకత. సహజ వైరం కలిగినటువంటి సర్పాలను, గరుత్మంతుడిని పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం అద్భుత విజయాలను అందిపుచ్చుకోవటమే నాగపంచమి లేదా గరుడ పంచమిలో ఉన్న అంతరార్థం. ఈ నాగపంచమి లేదా గరుడ పంచమి రోజు మనం ఏం చేయాలంటే, ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ ముందు గోమయం అంటే ఆవు పేడ కనుక మీకు దొరికితే ఆవు పేడ తీసుకొని కొద్దిగా ఆ ఆవు పేడతో మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా గోడల మీద పాము ఆకారంలో గీయండి. ఆవు పేడతో సర్పం పాము ఆకారంలో గుర్తులు గీయాలి. ఒకవేళ మీకు గోమయం ఆవు పేడ దొరక్కపోతే దానికి ప్రత్యామ్నాయంగా గంధం తీసుకొని దాన్ని తడిపి ఆ తడి గంధంతో మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా గోడల మీద ఆ తడి గంధంతో పాము గుర్తులు గీయండి, సర్పాల గుర్తులు గీయాలి. అలా గీయాలని శివుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో ఉంది.